కరీంనగర్ వార్తలు చూద్దాం. ఇక కలెక్టర్ పమేలా సత్పతి నిన్న తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో అక్కడ పర్యటించి అక్కడి విద్యార్థులకి విద్యాబుద్ధులు ఎట్లా నేర్పిస్తున్నారు అనే విషయం తెలుసుకున్నారు. ఇక దీంతో పాటుగా ఇక క్రమబద్ధీకరణ చకచక అంటూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మార్గదర్శకాలు జారీ కావడంతో ఇంకా క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతోంది అన్నట్టుగా తీసుకున్నటువంటి వార్త ఇది. అక్రమ లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికార యంత్రాంగం మార్గదర్శకాల అమలుపై దృష్టి పెట్టింది. 3 నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయడంతో తదనుగుణంగా చర్యలకు దిగిందట. ఇక నిబంధనలు బేఖాతరంటూ వరంగల్లో ఇష్టారాజ్యంగా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారట. ఇది నాకా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ. ఇక సమ్మెలో కార్మికులు ఇబ్బందుల్లో రోగులంటూ ఇక కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులు సమ్మె చేస్తామని పలుమార్లు ఉన్నతాధికారులు సదరు గుత్తేదారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఆసుపత్రిలో 250 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. ఇక వైద్య సిబ్బందికి సహకారంగా ఉంటున్న వీరు లేకపోవడంతో రోగులకు సేవలు అందడంలో జాప్యం అవుతుంది, కొన్నిసార్లు అందడం లేదు. సమ్మెలో రక్షణ, పేషెంట్ కేర్, శుభ్రపరిచేవారు ఉన్నారు. పరిసరాల పరిశుభ్రపరిచేవారు లేకపోవడంతో మూత్రశాలలు అయితే కంపు కొడుతున్నాయి. ఇది ఇక ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి కార్మికులు. ఇక ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకి తీరని నష్టం వాటిల్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకి సాగుకి వర్షాలు తోడ్పడుతుండగా పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు మాత్రం ఇక అవి ప్రతికూలంగా మారాయి. ఇవి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.